వేయింగ్స్ వెయిట్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక్కొక్క స్కూల్కి 3 లక్షల పైచీలకు ఖర్చుతోటి సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా 64 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మెడికల్ కిట్లు ఇవ్వడం జరిగింది. దీనిలో హైట్ చూసే స్టాండ్ దగ్గర నుంచి వెయిట్, చెస్ట్స్కోపు, నెబులైజరు, టార్చి, థర్మామీటర్, ఫోటోస్కోపు, అదేవిధంగా నెబులైజరు, ఇలా హీమోగ్లోబిన్ టెస్ట్ చేసేటువంటిది ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. వాళ్ళకి ఎమర్జెన్సీలో షిఫ్ట్ చేసుకోవాల్సినటువంటి కౌచ్తో సహా ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం విద్యార్థుల యొక్క ఆరోగ్యం పట్ల, చదువు పట్ల, భద్రత పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను చూస్తూ ఉంది. దీని ప్రకారం ప్రభుత్వం చేసినటువంటిది పిల్లలకి మంచి నాణ్యమైన చదువు కావాలి, నాణ్యమైన విద్యతో ఉన్నత శిఖరాలకు అధిరోహించాలి అనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన, అభిలక్ష. దానికి అనుగుణంగా ఇవన్నీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఉపాధ్యాయుల్ని, అదేవిధంగా హెల్త్ సూపర్వైజర్, ప్రిన్సిపల్ గారు ఒకటే చెప్తుంది, మంచి కార్పొరేట్ దీటుగా మార్కులు రావాలి, 100% రిజల్ట్ రావాలి, పిల్లల ఆరోగ్యంలో పూర్తి భద్రత అనేది కూడా పాఠశాల యాజమాన్యాలు తీసుకోవాలని చెప్పి తెలియజేయడం జరిగింది. ఈరోజు పేదరికం లేని సమాజం కావాలంటే ప్రతి ఒక్క కుటుంబం విద్య, ఉద్యోగం ప్రకారం అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. దీనికోసం తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారి ఆలోచనల ప్రకారం పనిచేయాలని